అంటే ఇప్పుడు మీ నాయకుడు ప్రకటన చేయలేదు, కానీ అమిత్ షా గారు ఎకనామిక్ టైమ్స్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా మాట్లాడారు. పాత మిత్రులు వస్తున్నారు, వాళ్ళకున్న కారణాల వల్ల వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వచ్చేస్తున్నారు, అలాగే కొత్త మిత్రులు వస్తున్నారు అని మాట్లాడారు. కానీ ఆయన పార్టీ ధైర్యం మీ నాయకుడు చేయలేకపోయాడు. మేము పొత్తులోకి వెళ్తున్నామని చెప్పలేడు, వెళ్ళటం లేదని చెప్పలేదు. అసలు ఈ పొత్తుల మీదే వెళ్ళారా, లేకపోతే కేసుల వ్యవహారంలో ఏదో నన్ను బయటపడేయండి అని ఇట్లా దండం పెట్టుకోవడానికి వెళ్ళారా? అది చంద్రబాబు నాయుడు గారికి అంటే మా పార్టీ అధ్యక్షులకి వాళ్ళకు జరిగే అంతర్గత వ్యవహారం సార్. దాన్ని ఎక్కువగా అంటే మనం దాన్ని అర్జున్ చేసి ఊహించి చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పొత్తుల మీద అది వదిలేయండి, కేసులు వదిలేయండి, పొత్తుల మీద ఏదో ఒకటి చెప్పాలిగా. మామూలుగా మీ నాయకుడు వ్యవహారం ఎలా ఉంటుందంటే, గన్నవరం విమానాశ్రయం వెళ్లే ముందు ఇంటి దగ్గర ఒకసారి ప్రస్తుతాను, విమానాశ్రయంలో ఒకసారి, ఢిల్లీలో దిగిన తర్వాత విమానాశ్రయంలో ఒకసారి, తర్వాత ఆయన బస్ చేసిన గెస్ట్ హౌస్లో ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ ఇంటి బయట ఒకసారి, ఇట్లా 19 ప్రెస్ మీట్లు పెడతారు. అలాంటిది ఏం మాట్లాడడం గమ్మున చేస్తే డౌట్ వచ్చేస్తాను. అందుకని మీకేమన్నా అంటే సన్నిహితులతో మాట్లాడట, మీరు ఆయన సన్నిహితులు కదా, మీకు ఏమైనా చెప్పారా ఒకసారి కనుక్కుందామని. నేను ఈ విషయం యాక్చువల్గా ఎవరికి పార్టీలో ఎవరు కూడా ఈ విషయం డిస్కషన్ లో ఎవరికి లేదు సార్. వాళ్ళ ఇప్పుడు ఎన్డీఏకు టీడీపీ యొక్క అవసరం ఏమన్నా ఉంటుందా? కెమెరా కొద్దిగా దూరంగా పెట్టుకోండి మీరు. దిస్ ఈజ్ ఓకే అండి, దిస్ ఈజ్ ఓకే. ఎన్డీఏకు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం ఉందా లేదా అనేటువంటి విషయం మీద డిస్కషన్ జరిగేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు, ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సార్, ఎన్డీఏ బీజేపీ ఏముంటుంది, రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల పైగా మేము గెలుస్తాము ఖచ్చితంగా. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు 403 సీట్లు అప్పుడు గెలిచాం కదా కాంగ్రెస్ పార్టీ. ఆ రికార్డును బ్రేక్ చేసి ఇండివిజువల్ గా గెలిచాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది, ఎన్డీఏ తరఫున కావచ్చు లేకపోతే ఇంకో తరఫున కావచ్చు. అంటే ఈ నేపథ్యం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో ముందుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రికార్డును బ్రేక్ చేసి ముందుకెళ్లి ఈ ఒక చరిత్ర సృష్టించాలనేటువంటి ఆలోచన అమిత్ షా మదిలో బాగా స్ట్రాంగ్ గా నాటుకుపోయినట్టుంది. అందువల్లనే యాక్చువల్ అందరూ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఖచ్చితంగా ఎన్డీఏతో పొత్తు కోసమే చంద్రబాబు గారిని పిలిచారు. ఆ విషయం డిస్కషన్ కోసమే ఇటీవలగా మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఇద్దరు కూడా మీట్ అయినప్పుడు జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా కలిసి వస్తాడు. లేకపోతే రేపు పొద్దున్న బీజేపీ ఏదైనా కానీ మెలుక పెడితే, పొరపాటున పవన్ కళ్యాణ్ గట్టిగా మెలుక పెడితే పొత్తు కూడా వికసి జనసేనకు టీడీపీ కూడా పొత్తు వికటించేటువంటి ప్రమాదం ఏమైనా ఉంటుందేమనే ఉద్దేశంతో, అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తును, తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండర్డ్ దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉంది. కాబట్టి దానిని ఖచ్చితంగా కార్యకర్తలుగా, నాయకులుగా మేము కూడా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్.